అదొక పల్లెటూరు. అక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. ఆ ఊరిలో ఒక అమ్మాయి తన కలలను నిజము చేసుకోవడం కోసం ఎంతో కష్టపడింది. తన కల ఏమిటంటే ఒక బాక్సర్ కావడం. మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చాయి. తన కెరీర్‌లో పీక్‌లో ఉండంగానే చాలా ఇబ్బందులు వచ్చాయి. తన భర్త ఆమె వెంట ఉండి నడిపించాడు. తన బాధ్యతను తీసుకున్నాడు. ఆమె తన గెలుపు కోసం తన టీముతో గేమ్ ఆడడానికి వెళ్ళింది. అప్పుడు తన భర్తను చాలా విమర్శించారు. ఆమె గెలిచి వచ్చిన తర్వాత తన భర్తను ఉద్దేశించి అందరికీ ఒక సందేశం ఇచ్చింది. డబ్బు సంపాదిస్తేనే భర్త అవుతాడా? ఈ ఒక్క వాక్యం ఎందుకు ఆమె అన్నది అంటే దీని వెనక ఉన్న నిజమైన అర్థం ఏమిటి అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. భార్యాభర్తల సంబంధాల గురించి కొంచెం కొత్తగా ఆలోచించాలనే ఫీలింగ్ వస్తుంది. ఆమె ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి. ఆమె అనేక ఇబ్బందులు, సమాజ విమర్శలు, డబ్బు ఇవన్నీ దాటుకొని గెలిచింది. తను ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక క్రీడాకారిణిగా ఈ 3 పాత్రలు ఒకేసారి పోషించిన మహిళ. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఆమె ట్రైనింగ్ కొనసాగించాలి. మ్యాచ్‌లకు వెళ్ళాలి, దేశం కోసం ఆడాలి. అప్పుడు ఆమె భర్తని సపోర్టుగా ఉన్నాడు. అన్ని బాధ్యతలు అతన్ని తీసుకున్నాడు. అయినా అందరూ విమర్శించారు. అయినా వినిపించుకోలేదు. తన భార్య గెలుపు కోసం చూశాడు. ఆమె ఉద్దేశము ఏమిటంటే డబ్బు సంపాదిస్తేనే భర్త అవుతాడా? కాదు కదా. సంపాదించకపోయినా బాధ్యత తీసుకుంటే కూడా భర్తే అవుతాడు. భార్య కెరీర్కి సపోర్ట్ చేయడం కూడా భర్త బాధ్యతనే కదా. భర్త అంటే ఏటీఎం కాదు కదా. సంపాదన యంత్రం కాదు. భర్త అంటే భార్యతో పాటు నిలబడేవాడు, అవసరమైనప్పుడు త్యాగం చేసేవాడు, కుటుంబాన్ని కలిపి ఉంచేవాడు. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, ఇల్లు చూసుకోవడం, స్కూలు, హాస్పిటల్, హోంవర్క్ ఇవన్నీ తేలికైన పనులా? ఇవన్నీ బయట వాళ్ళు చేయలేరు కదా. మన పనులు మనం చేసుకుంటే తప్పు లేదు కదా. నిజమైన భర్త అంటే భార్య ఎదగాలని కోరుకునేవాడు. ఆమె కలలను నిజంగా తన కలలుగా చూసేవాడు. అవసరమైనప్పుడు ఒక అడుగు వెనక్కి వేసే ధైర్యం ఉన్నవాడు. డబ్బు జీవితంలో ముఖ్యము, కానీ డబ్బే అన్నీ కాదు కదా. సపోర్ట్ లేకపోతే ఎంత డబ్బున్నా జీవితం ఖాళీగానే ఉంటుంది. పాత్రలు మారొచ్చు, బాధ్యతలు పంచుకోవచ్చు, కానీ గౌరవం తగ్గకూడదు. ఈరోజు తన భర్త సంపాదించవచ్చు, రేపు భార్య కూడా సంపాదించవచ్చు. ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపితే అది నిజమైన విజయం. భర్త సపోర్ట్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో చెందుతుంది. ఇలాంటి వీడియోలు, ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. భార్యకు సపోర్ట్ ఉన్న భర్తకు ఈ వీడియో చెందుతుంది. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.